పోలవరం ఒక వరం, ఈ రాష్ట్రాన్ని భవిష్యత్తులో ఒక కరువు రహిత రాష్ట్రంగా మార్చేటువంటి ప్రాజెక్టు. అటువంటి పోలవరం ఆ రోజు 2014, 2019 5 సంవత్సరాల్లో 72% ప్రతి సోమవారం పోలవరం అనేటువంటి పేజీగా మార్చుకుని చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేస్తే 2019లో ప్రభుత్వం మారిన తర్వాత పోలవరం విధ్వంసమై దయాఫ్రమాలు ధ్వంసమైనటువంటి స్థితి. ఈ మాట నేను చెప్పడం కాదు, సాక్షాత్ ఐఐటి హైదరాబాద్ నిపుణులు చెప్పారు. 2020 ఆగస్టులో వచ్చినటువంటి వరదలకు డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతింది. ఏదైతే పోలవరం అనేది ఒక క్లిష్టమైనటువంటి ప్రాజెక్టు, ఇటువంటి ప్రాజెక్టులో మరి ఆ రోజు రివర్స్ టెండరింగ్ పేరు చెప్పి 17 నెలలు ఈ యొక్క పోలవరంలో ఏజెన్సీ లేకుండా చేసి, రివర్స్ టెండరింగ్ పేరు చెప్పి 17 నెలల పాటు ఒక్క ఉన్నతాధికారి కూడా ఈ యొక్క ప్రాజెక్టు దగ్గర లేకుండా చేసినటువంటి మానవ తప్పిదం వల్లే ఈ యొక్క డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతింది అని ఆ రోజు ఐఐటి హైదరాబాద్ నిపుణులు చెప్పినటువంటి పరిస్థితి. సాక్షాత్తు మరి పిపిఏ వాళ్ళు కానీ సిడబ్ల్యూఎస్ వాళ్ళు కానీ హెచ్చరించారు ఆ రోజు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డిని. ఇది క్లిష్టమైనటువంటి ప్రాజెక్టు, ఇటువంటి క్లిష్టమైనటువంటి ప్రాజెక్టులో ప్రయోగాలు చేయవద్దు. ఈ ఒకే వర్క్ని ఇద్దరు ఏజెన్సీలు చేస్తే రేపొద్దుట ఏదైనా నాణ్యతలో ఇబ్బంది వచ్చి భద్రత విషయంలో ప్రమాదం వస్తే ఏ ఏజెన్సీ బాధ్యత వహిస్తారు? ఇటువంటి వర్క్స్కి అటువంటి రివర్స్ టెండరింగ్ పేరు చెప్పి ఏజెన్సీలు మార్చొద్దని చెప్పి పదే పదే పిపిఏ సిఈలు సైతం లేఖలు రాసి హెచ్చరించినా కూడా నాడు జగన్మోహన్ రెడ్డి పెడచెవన పెట్టినటువంటి పాపం ఫలితమే 2020 ఆగస్టు వరదలకి డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతిని ఉండడము. అటువంటి స్థితిలో స్వయంగా అసెంబ్లీలో ఎంత విచిత్రం అంటే, మేము అసెంబ్లీలో పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో అని అడిగితే ఆ రోజు ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, ఇరిగేషన్ మంత్రులు చెప్పేవారు, మేము 2020 డిసెంబర్కి పూర్తి చేస్తాం, 2021 జూన్కి పూర్తి చేస్తాం, 2021 డిసెంబర్కి పూర్తి చేస్తామని. ఆశ్చర్యం, 2020లో డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతింటే 2020 డిసెంబర్కి పూర్తి చేస్తామని జగన్మోహన్ రెడ్డి చెప్పేవాడు. అంటే డయాఫ్రమ్ వాళ్ళు ఉందో లేదో కూడా తెలియనటువంటి స్థితిలో నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉన్నటువంటి స్థితి, ఆ రోజు ఉన్నటువంటి స్థితి.